నోట్ల రద్దు తర్వాత తొలి పదుపై వేతన జీవులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. బ్యాంకుల్లో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన డిపాజిట్లు, భారీగా పెట్టుబడి పెట్టిన నల్లధనం వంటి పరిణామాలు ఆదాయపు పన్ను పరిమితి పెంచేలా చేస్తాయని ఎదురుచూశారు. కానీ ఉద్యోగులకు జైట్లీ నిరాశ మిగిల్చారు. ఆదాయపు పన్ను స్లాబులో ఎలాంటి మార్పులు చేయలేదు. జైట్లీ బడ్జెట్ పై వేతన జీవులు పెదవి విరుస్తున్నాయి. నోట్ల రద్దు ఫలితంగా కేంద్రానికి కలిగిన భారీ ప్రయోజనాల్ని తమకు బదిలీ చేయలేదని వాపోతున్నారు. ఆదాయపు పన్ను పరిమితి 5 లక్షల వరకు పెంచుతారని ఆశించినా జైట్లీ మాత్రం ఎవరినీ కరుణించలేదు. 2.5 నుంచి 5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను 5% తగ్గించినా అది గుడ్డులో మెల్లే అంటున్నారు నిపుణులు. జైట్లీ పద్దు ప్రకారం 3 లక్షల రూపాయలు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు లభించింది. అయితే 4 లక్షల ఆదాయం ఉన్నవారు 7,950 రూపాయలు, 5 లక్షల ఆదాయం ఉన్నవారు 13,250 రూపాయలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 10 లక్షల ఆదాయం ఉన్నవారు ఏకంగా 1,16,000 పన్ను కట్టాలి. బడ్జెట్లో ఉద్యోగులకు కాస్త ఊరట దక్కినట్లే పైకి కనిపిస్తున్నా అనుకున్నంత రిలీఫ్ రాలేదనే మాట వినిపిస్తోంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ బడ్జెట్ పైన లేనంతగా ఈసారి బడ్జెట్ పై ఉద్యోగులు ఆశలు పెంచుకున్నారు. కానీ వారి ఆశ నిరాశ కావడంతో డీలా పడిపోయారు.